ఆత్మ గురించి రాయబడిన పేర్లు. అలాగే పరిశుద్ధాత్మ దేవునికి యేసు యొక్క ఆత్మను కూడా పేరు ఉందండి. బహుశా అది మీకు తెలియకపోవచ్చు. ఒకసారి వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 7వ వచనము. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 7వ వచనము. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఇక్కడ యేసు యొక్క ఆత్మనగానే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే బైబిల్లోన యెహోవా ఆత్మ అన్న, ప్రభు ఆత్మ అన్న, ఆత్మ అన్న, పరిశుద్ధాత్మ అన్న, ఇవన్నీ పరిశుద్ధాత్మ గురించి రాయబడిన సందర్భాలు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆయనకు అప్పగింపబడిన బాధ్యతలేంటి అని మనం ఆలోచిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి పుట్టిన రెండవ కుమారుడు. మరి ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే ఆయన ప్రారంభం నుండే ఉన్నాడు. ఆయన ప్రారంభం నుండే ఉన్నాడని మనం ఎలా చెప్పగలమంటే, మొట్టమొదటిలో దేవుని ఆదామును చేసేటప్పుడు ఏమన్నాడు? మన పోలిక చొప్పున మన స్వరూపంలో నల్లని చేద్దాం రండి అని ఎవరిని పిలుస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుని, యేసుక్రీస్తు వారిని. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభం నుండే ఉన్నాడా? ఉన్నాడు. మరి ఆయనకు అప్పగింపబడిన బాధ్యతలేంటి అని మనం కాలాన్ని బట్టి ఆలోచిస్తే, మొట్టమొదటిలో పరిశుద్ధాత్మ దేవునికి సృష్టిని చేసే బాధ్యత లేదు గనుక ఆయన జరుగుతున్న సృష్టి కార్యక్రమాన్ని పర్యవేక్షించాడు. అంటే ఒక పర్యవేక్షాధికారిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అలా అని పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటి వరకు పర్యవేక్షిస్తూనే ఉన్నాడా? లేదు. ఆయనకు బాధ్యత అనేది మారింది. ఆ తర్వాత ఆయన ఎటువంటి పనిలో ఉన్నాడు? దేవుని మాటలను ప్రవక్తలతో ప్రవచించాడు. ఒక ఏలియా ప్రవక్తే ఆయన ద్వారా ప్రవచించాడు. ఒక ఎలీషా ప్రవక్తే ఆయన ద్వారా ప్రవచించాడు. అంటే దేవుని మాటలను ప్రవక్తలతో పలికించే ఒక పనిలో పరిశుద్ధాత్ముడు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ సంసోను గారి దగ్గరికి వచ్చేసరికి ఒక కొత్త క్యారెక్టర్ పరిశుద్ధాత్ముడిలో మనకు కనబడుతుంది. అదేనండి ఎన్వి బ్రహ్మ చూపించిన వ్యతిరేకమైన మాట. ఒకసారి ఈ సందర్భంలో మనం ఆ వచనాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనము. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనము. యెహోవా ఆత్మ అతని మీదికి మరలరాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ బాముని చెప్పిన వారికి బట్టలనిచ్చెను. ఇక్కడ సంసోను గారి మీదకి ఆత్మ దిగగానే అతడు 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకున్నట్టుగా ఉంది. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంసోను గారి మీదకి రాగానే ఏ క్యారెక్టర్ లో ఉన్నాడు? వేసేసే క్యారెక్టర్ లో ఉన్నాడు. అలాగే మరొక సందర్భాన్ని చూడండి. అదే న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనము. అదే న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం 2వ మాట. యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్లు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె నాయను సంకెళ్లను అతని చేతుల మీద నుండి విడిపోయాను. ఇక్కడ సంసోను గారి మీదకి మరలా యెహోవా ఆత్మ రాగానే ఎలాగైతే తాళ్లు తెగిపోతాయి అలా సంకెళ్లు తెగిపోయాయి. అప్పుడు ఏం జరిగింది? 15వ వచనం. అతడు గాడిద యొక్క పచ్చదవడి ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. ఎప్పుడైతే అలా సంఖ్యలో తాళు తెగిపోయినట్టే తెగిపోయాయో అప్పుడు సంసోను గారు గాడిద యొక్క పచ్చదవడి ఎముకను పట్టుకొని 1000 మంది మనుషులను చంపాడు. 1000 మంది మనుషులను చంపడం ఒక మనిషిగా మనకు కష్టమేమో, కానీ అది పరిశుద్ధాత్మ దేవునికి చాలా ఈజీ. అంటే ఈ రెండు సందర్భాలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏ డ్యూటీలో ఉన్నాడు? లేపేసే డ్యూటీలో ఉన్నాడు. అలాగే క్రొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి ఆయన ఎటువంటి పనిలో ఉన్నాడో ఒకసారి చూడండి. 2వ అధ్యాయము 4వ వచనము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనము. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి నగరించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పాత నిబంధన కాలంలోనేమో కంఠశక్తిని చూపించాడు, కానీ క్రొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి వాక్శక్తిని చూపిస్తున్నాడు. అలా ఎప్పుడైతే 12 మంది అపోస్తలకు వాక్శక్తి అనుగ్రహింపబడిందో వారంతా అన్య భాషలతో అనగా సకల విధములైన భాషలతో మాట్లాడారు. అంటే ఇక్కడ వేరొక పనిలో పరిశుద్ధాత్ముడు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అలాగే ఆయనకు ఎన్నో పనులను అప్పగింపబడ్డాయండి. ఆ పనులేంటో ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనము. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. కృపావరములంటే దెయ్యాన్ని వెళ్ళగొట్టడం కానీ, స్వస్థపరచడం కానీ, దేవుని వాక్యాన్ని చెప్తే ఆ వాక్యానికి భావం చెప్పడం కానీ, ఇవన్నీ కృపావరాలు. ఈ కృపావరాలను ఇచ్చే బాధ్యత పరిశుద్ధాత్మ దేవుంది. అంటే ఇక్కడ వేరొక పనిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అలాగే రోమిలకు రాసిన పత్రిక చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. అంటే మనం చేసిన తప్పుకు తండ్రి నేను తప్పును చేశాను తండ్రి దయచేసి నన్ను క్షమించండి మన వడకకు మనపే మన పక్షాన్ని ఎవరు విజ్ఞాపన చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ విజ్ఞాపన చేసే పనిలో ఉన్నాడు. అలాగే
ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారందరికీ ఆయన ఒక వరంగా వస్తున్నాడు. ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవునికి 2 డ్యూటీలు అప్పగింపబడ్డాయి. ఒకటి మన పక్షాన్ని విజ్ఞాపన చేయడం అయితే, మరొకటి బాప్తిస్మం తీసుకున్న వరకు ఒక వరంగా రావడం. అంటే పరిశుద్ధాత్మ దేవునికి ఆ కాలాలను బట్టి ఆ బాధ్యతలు ఆయనకు అప్పగింపబడ్డాయి. అంటే ఆయనకు డ్యూటీస్ అనే మారాయి. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడండి. ఈ ఐఏఎస్ ఆఫీసర్ ని ఒకసారి షిఫ్టింగ్ డిపార్ట్మెంట్ లో వేస్తారు, ఇంకొకసారి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో వేస్తారు, ఇంకొకసారి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో వేస్తారు. అంటే ఒక వ్యక్తినే ఆయా శాఖలలో ఆయా బాధ్యతలు ఆయనకి ఇస్తున్నారు. ఒక వ్యక్తి వేరు వేరు పనులు చేస్తున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా. ఎలా? మరొక ఉదాహరణ చెప్తాను. ఈ రోజు ప్రపంచంలో మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ అనేవారు ఉన్నారండి. మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ అంటే వారు దేనిని అవలీలుగా చేస్తారు. వారు ఆటల్లో ఉంటారు, పాటల్లో ఉంటారు, చదువుల్లో ఉంటారు, డాన్స్ లో ఉంటారు, డ్రాయింగ్స్ లో ఉంటారు, ప్రతి ఒక్క దానిలో వారు ఉంటారు. వారినే మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ అని అంటారు. అంటే ఈ రోజున ప్రపంచంలో ఉన్న వారికి కొన్ని కళ్ళు ఉన్నాయి. ఈ రోజు ప్రపంచంలో మొత్తం ఎన్ని కళ్ళు ఉన్నాయి? 64 కళ్ళు ఉన్నాయి. వాటిని మనం ఏమని పిలుస్తున్నాం? చతుషష్ఠి కళ్ళు అని పిలుస్తున్నాం. అలాగే పరిశుద్ధాత్మ దేవునికి కూడా కొన్ని కళ్ళనే ఉన్నాయి. అందులో ప్రేమ అనే ఒక కళ ఉంది, అలాగే లేపేసే కళ కూడా ఉంది. ఈ అన్వి బ్రహ్మం పరిశుద్ధాత్మలో ఒక సైడే చూశాడు కానీ మరొక సైడ్ చూడలేదు. మరి ఏంటా ఇంకొకటి? చంపడం. మరి ఎందుకు ఇక్కడ సంసోను గారి మీద దిగి ఆ 30 మందిని చంపాడు అని మనం సందర్భాన్ని బట్టి ఆలోచిస్తే, సంసోను గారు తన అత్త ఇంటికి ఒక పొడుపు కథను వేశారండి. ఏంటంటే, బలమైన దానిలో నుండి తీపి వచ్చును, తాను తినిన దానిలో నుండి తిండి వచ్చును అన్న పొడుపు కథను వేసి, దీనికి మీరు సమాధానాన్ని 7 దినములు నేను మీకు 30 సన్నపనార బట్టలు ఇస్తాను, లేదా మీరే నాకు ఇవ్వాలని ఒక కండిషన్ కి వచ్చారు. ఒక ఒడంబడిక వారు చేసుకున్నారు. అయితే వీరేం చేశారు? కుయుక్తిని ఉపయోగించారు. ఒకసారి సందర్భాన్ని చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనము. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనము. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిది, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావన మాకు తెలిపినట్లు అతని లాలన చేయము, లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటివాని కాల్చివేసేదము. ఇక్కడ సంసోను గారి భార్య దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? నువ్వు ఈ పొడుపు కథని భర్తడికి తెలుసుకోకపోతే మేము నిన్ను నీ తండ్రి ఇంటివాని కాల్చివేస్తామంటున్నారు. అంటే కేవలం 30 సన్నపు నార బట్టల కోసం చంపేస్తామని చెప్పింది ఎవరు? వీళ్ళు. బెదిరించింది ఎవరు? వీళ్ళు. అలాంటి సమయంలో సంసోను గారు ఏం చేశారు? 18వ వచనం చదవండి. అదే న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 18వ వచనం చివరి మాట. నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక ఉందరని వారితో చెప్పాను. మీరు నా మనిషిని అడిగి తెలుసుకున్నారు కనుక మీకు తెలిసింది, లేకపోతే మీకు తెలిసేదే కాదు అన్న వెంటనే యెహోవా ఆత్మ అతని మీదకి రావడం, అతడు అష్కలోనికి వెళ్ళడం జరిగింది. అసలు అష్కలోన్ అన్నది ఏంటండి? అదొక ఫిలిస్తీన్ల పట్టణం. పోని అక్కడున్న ఫిలిస్తీన్లు అన్న మంచివారా? వారు ఏం చేశారు? సాక్షాత్తు జీవం కలిగిన దేవుని ప్రజలను ఇశ్రాయేలునే తమ కాళ్ళ కింద పెట్టుకున్నారు. ఒకసారి సందర్భాన్ని చూడండి. అదే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం. అదే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించెను. అంటే ఇశ్రాయేలు ఎవరి చేతి కింద ఉన్నారు? ఫిలిస్తీన్ల చేతి క్రింద ఉన్నారు. అలాంటి ఫిలిస్తీన్ల చేతి క్రింద నుండి ఇశ్రాయేలుని విడిపించడానికి దేవుడు ఎవరిని పుట్టించాడు? సంసోను గారిని దేవుడు పుట్టించాడు. మరి ఇప్పుడు సంసోను గారు ఇశ్రాయేలుని విడిపించాలా వద్దా? విడిపించాలి గనుకనే ఆ 30 మందిని చంపాడు. అంటే సంసోను గారు ఎందుకు ఆ 30 మందిని చంపాడు? ఫిలిస్తీన్ల బారి నుండి ఇశ్రాయేలుని విడిపించడానికి, వారిని రక్షించడానికి ఆ 30 మందిని చంపాడే తప్ప మరి ఏ కారణం చేత వాళ్ళని చంపలేదు. దీన్ని ఎవరైనా హత్య అంటారా? ఈ రోజు మన దేశంలో ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారండి. ఈ ఉగ్రవాదులను ఎవరైనా చంపితే అయ్యో పాపం ఎందుకంటే అతను హత్య చేశారని ఎవరైనా అంటారా? ఎందుకనరు? అతను మన దేశంలో ఉండడం వల్ల మన దేశానికి నష్టమే తప్ప మన దేశానికి లాభం లేదు. చంపేస్తే ఒక పీడ వదిలిపోయిందని అంటారు. అలానే సంసోను గారి సందర్భం కూడా వారి భార్య నుండి ఇశ్రాయేలు రక్షించడానికి, విడిపించడానికి ఆ 30 మందిని చంపడే తప్ప ఏ కారణం చేత కాదు. చంపడం అనేది ఏ కాలం? అది పాత నిబంధన కాలం. కానీ క్షమించడం, ప్రేమ, ఇది క్రొత్త నిబంధన కాలం. బైబిల్ కూడా మనం ఎలా చదవాలి? కాలాన్ని బట్టి చదవాలి. ఎందుకంటే బైబిల్లో కాలాన్ని బట్టి మార్పులు వచ్చాయి గనుక. అలాగే పరిశుద్ధాత్మ దేవునికి కూడా కాలాన్ని బట్టి ఆయనకి ఎన్నో బాధ్యతలైన ఆయనకు అప్పగింపబడ్డాయి. ఆయనకి డ్యూటీస్ అనేవి మారాయి. మొదటిలో ఆయన సృష్టిని పర్యవేక్షించాడు. ఆ తర్వాత నోవాహు గారి కాలంకి వచ్చేసరికి మారండి అనే రిక్వెస్టింగ్ మోడ్ లో ఉన్నాడు. ప్రవక్తల కాలంకి వచ్చేసరికి దేవుని వాక్యాన్ని చెప్పే మోడ్ లో ఉన్నాడు. సంసోను గారి కాలంకి వచ్చేసరికి దండించే మోడ్ లో ఉన్నాడు. ఇక క్రొత్త నిబంధన అపోస్తుల కాలంకి వచ్చేసరికి కృపావరాలు ఇచ్చే మోడ్ లో ఉన్నాడు. అలాగే ఈ కాలంలో ఆయనకి 2 డ్యూటీలు అప్పగింపబడ్డాయి. ఒకటి మన పక్షాన విజ్ఞాపన చేయడం అయితే, బాప్తిస్మం తీసుకున్న వారికి ఒక వరంగా రావడం. అంటే పరిశుద్ధాత్మ డ్యూటీస్ మారాయి. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో కానీ షిఫ్టింగ్ డిపార్ట్మెంట్ లోకి వేసినప్పుడు అతని చేతికి తుపాకీ ఇస్తారా? ఇవ్వరు. ఎందుకు? అతని డ్యూటీ మారిపోయింది కాబట్టి. అలానే ప్రియులారా, ఇక్కడ మీరు హత్య అనేది ఏ కాలంలో చేశాడు? ప్రేమ అనేది ఏ కాలంలో చూపించాడు? హత్య అనేది పాత నిబంధన కాలంలో చేశాడు. కానీ ఇప్పుడు హత్య, చంపడం, పగ తీర్చుకునేది మన పని కాదు.
పగ తీర్చుకోవడం దేవుని పని. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు వినండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. హత్య దోపిడి ఆత్మఫలం కాదు. మరి ఏంటి ఆత్మఫలాలు? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశనిగ్రహం. ఇవి ఆత్మఫలాలు. గనుక ఎన్వి బ్రహ్మం, నీకు విషయం చెప్పమంటావా? నీలో ఈ ఆత్మఫలాలు ఉంటేనే నీవు చనిపోయిన తర్వాత నీకు రాబోయే నరక శిక్షను తప్పించుకోగలవు, లేదా నరకానికి పోతావు. మరి నీలో ఈ ఆత్మఫలాలు ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా? నేను బైబిల్కు నీకు ఎన్నో తప్పుడు మాటలు మాట్లాడాను ప్రభువా, నన్ను క్షమించని యేసు క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకో. అప్పుడు నీకు పరిశుద్ధాత్మ వరం వస్తుంది. అప్పుడు ఆ ఆత్మల నుండి వచ్చే ఫలాలు నిన్ను వస్తాయి. లేదంటే నువ్వు ఈ భూమి మీద బైబిల్కు, యేసు క్రీస్తు వారికి ఎన్ని తప్పుడు మాటలైతే మాట్లాడావో వాటన్నిటికి దేవుడు నీకు నరకంలో శిక్ష వేస్తాడు. ఎన్వి బ్రహ్మం, దేవుడు నీకు ఒక ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మను దేవుడు నీకు ఇచ్చినందుకు తండ్రి పని చేసి ఫలంగా పరలోకాన్ని పొందుతావో, లేదా తండ్రి పని చేసేవాడిని కూడా ఆటంకపరిచి ఫలంగా నరకాన్ని పొందుతావో నీకే నిర్ణయం విడిచిపెడుతున్నాను. జాగ్రత్త.